ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశానిదే. అవును, మీరు విన్నది నిజమే. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద వ్రాత రాజ్యాంగం. దీన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగ సభ డిసెంబర్ 1946 9న మొదటిసారి సమావేశమైంది. నవంబర్ 1949 26న రాజ్యాంగం తయారైంది. జనవరి 1950 26న అమలులోకి వచ్చింది. మన రాజ్యాంగం ఎంత పెద్దదంటే, మొదట్లో దీనిలో 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు ఉండేవి. ఇప్పటి వరకు 100కి పైగా సవరణలు జరిగాయి. ప్రస్తుతం దీనిలో 450కి పైగా అధికరణలు, 12 షెడ్యూళ్లు, 25 భాగాలు ఉన్నాయి. ఇన్ని నియమాలు, చట్టాలు ఉన్న రాజ్యాంగం ప్రపంచంలో మరెక్కడా లేదు. మన రాజ్యాంగాన్ని తయారుచేసిన వారిలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనతో పాటు జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, రాజేంద్ర ప్రసాద్ వంటి మహానాయకులు రాజ్యాంగ సభలో ఉన్నారు. మొత్తం 389 మంది సభ్యులు ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఈ రాజ్యాంగాన్ని చేతితో వ్రాశారు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా అనే కళాకారుడు దీన్ని చాలా అందంగా చేతితో వ్రాశారు. ప్రతి పేజీకి అందమైన చిత్రాలు, డిజైన్లు ఉన్నాయి. ఇది హిందీ, ఇంగ్లీషు 2 భాషలలో ఉంది. రాజ్యాంగం మొదటి పేజీని జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నాయకులు అలంకరించారు. మన రాజ్యాంగం చాలా దేశాల రాజ్యాంగాల నుండి మంచి విషయాలు తీసుకుంది. బ్రిటన్ నుండి పార్లమెంటరీ వ్యవస్థ, అమెరికా నుండి ప్రాథమిక హక్కులు, ఐర్లాండ్ నుండి రాజ్యాంగ సూచికలు, కెనడా నుండి సమాఖ్య వ్యవస్థ, ఆస్ట్రేలియా నుండి ఉమ్మడి జాబితా, ఫ్రాన్స్ నుండి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలు తీసుకున్నాం. అందుకే మన రాజ్యాంగాన్ని నిబంధనల సంగ్రహం అంటారు. రాజ్యాంగ ప్రవేశికలో మన లక్ష్యాలు ఏమిటో చెప్పారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన లక్ష్యాలు. భారతదేశం ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు. మన రాజ్యాంగం మనకు 6 ప్రాథమిక హక్కులు ఇస్తుంది. అవి సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక మరియు విద్యా హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. మన భారత రాజ్యాంగం ఎంత గొప్పదో, ఎంత పెద్దదో! ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. ఇది మనకు హక్కులు ఇస్తుంది, కర్తవ్యాలు చెప్పిస్తుంది, దేశాన్ని నడపడానికి మార్గం చూపిస్తుంది. మనమందరం రాజ్యాంగాన్ని గౌరవించాలి, దాని నియమాలు పాటించాలి. అప్పుడే మన దేశం మరింత బలంగా, అభివృద్ధిగా ఉంటుంది. ఈ విషయం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.